పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ముందుగా మీ అందరికీ యేసుక్రీస్తు శరీర రక్తముల మహోత్సవం శుభాకాంక్షలు. దీన్నే కార్పస్ క్రిస్టి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ పండుగ ప్రత్యేకించి మనుజ రూపధారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క శరీర రక్తాలను ధ్యానించేందుకు ఉద్దేశించినటువంటి పండుగ అని మనం గుర్తుంచుకోవాలి. ఇవాళ కూడా మనకు 3 రీడింగ్స్ ఉన్నాయి. మొదటిది ఆదికాండం నుంచి, రెండవది పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ నుంచి, మూడవదిగా శుభవార్త లూకాసు వార్త నుంచి తీసుకోబోతున్నాము. మొదటగా గమనిద్దాము. ఆదికాండము 14వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలను మనం చూస్తూ ఉన్నాం మొదటి రీడింగ్లో. ఇక్కడ గమనించినట్లయితే, షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్ష సారాయమును కొని వచ్చెను. ఇక్కడ ముందుగా ఈ మెల్కీసెదెకు ఎవరు అనేటువంటి అంశం గురించి పరిశీలిద్దాము. నూతన నిబంధనలో దేవుడైనటువంటి యేసుక్రీస్తుకి ఏ విధంగానూ తల్లిదండ్రులు లేరో, ఏ విధంగానూ ఆయనకి ఆది అంతము అనేది లేదో, అదే రీతిలో పాత నిబంధనలో మనకు ఈ మెల్కీసెదెకు అనేటువంటి ఒక మిస్టీరియస్ ఫిగర్, ఒక వివరాలు పూర్తిగా తెలియనటువంటి ఒక రాజు మనకు కనిపిస్తూ ఉన్నాడు. మానవుడైనటువంటి యేసుక్రీస్తుకి మనిషిగా పుట్టి, ఆ మనిషిగా పుట్టేటప్పుడు దైవత్వాన్ని కలిగి పుట్టినటువంటి యేసుక్రీస్తుకి తల్లిగా మనకు మరే తల్లి కనిపిస్తూ ఉంది. సాకుడు తండ్రిగా యోసేపు గారు మనకు కనిపిస్తూ ఉన్నారు. అయితే ఆయన పరలోకంలో దేవునిగా ఉండగా, దేవుని చెంత ఉండగా, దేవునితో ఉండగా ఆయనకు తల్లిదండ్రులు ఉండరు. అయితే ఎప్పుడైతే ఆయన మానవ రూపాన్ని ధరిస్తాడో, ధరించినప్పుడు ఆయనకి తల్లిదండ్రి ఉన్నారు. అదేవిధంగా ఆయనకు శరీరము కూడా ఉన్నది. ఆ శరీరాన్ని యేసుక్రీస్తు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం కోసం వినియోగించారు. ఆ శరీరము గురించే మనం ఇవాళ మాట్లాడబోతున్నాము. ఆ శరీరంలో పాత నిబంధనలో నుంచి ఒక మిస్టీరియస్ ఫిగర్ మనకు కనిపిస్తున్నాడు. ఆయనే మెల్కీసెదెకు. ఆయన యేసుక్రీస్తుకి ఫోర్ రన్నర్గా, యేసుక్రీస్తుకి టైపాలజికల్గా కనిపించేటువంటి వ్యక్తిగా మనకు పాత నిబంధనలో ఈ మెల్కీసెదెకు కనిపిస్తూ ఉన్నాడు. మెల్కీసెదెకు అనేది 2 అక్షరాల పదం. మెలెక్ సెదెక్ అని పిలుస్తూ ఉంటారు. మెలెక్ అంటే రాజు, సెదెక్ అంటే ఆ రోజుల్లో ఒక ప్రాంతం పేరు అని చెబుతూ ఉంటారు. మొత్తంగా షాలేము రాజు అయినటువంటి మెల్కీసెదెకు. ఈ షాలేము అనేది ఒక పట్టణము లేదా ఒక ప్రాంతము. ఈ ప్రాంతమే తర్వాత దావీదు జయించి, ఈ ప్రాంతానికి ఈ షాలేముకు ముందుగా యాహ్ అనేటువంటి యావే దేవునిలో మొదటి అక్షరం పేరైనటువంటి యాహ్ అనేటువంటి పదాన్ని యాడ్ చేసి యెరూషలేముగా మార్చాడు. అంటే ఈ షాలేము రాజు అయినటువంటి మెల్కీసెదెకు దావీదుకు ముందు రాజుగా కనిపిస్తూ ఉన్నాడు. ఈ ఇజ్రాయేల్ దేశానికే, ఈ యెరూషలేముకే తదనంతరం రాజుగా మనకి యేసుక్రీస్తు కనిపించడం మనకు చూస్తాము. దావీదు కుమారుడు యేసుక్రీస్తు ఆయన రాజు అని పిలువబడటం కూడా మనం చూస్తాం. అంటే ఇది కంటిన్యూయేషన్ ఎలాగుంది, మెల్కీసెదెకు దగ్గర నుంచి యేసుక్రీస్తు వరకు ఏ విధంగా సంబంధం ఉంది అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ విధంగా షాలేముకు రాజుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి రొట్టెను ద్రాక్ష సారాయమును తీసుకొని వచ్చాను. ఎవరి దగ్గరికి తీసుకొచ్చాడని అంటే అబ్రాము దగ్గరికి తీసుకొని వచ్చాడు. ఆ రాజు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అతడు అబ్రామునకు దీవెనలు పలికెను. చూడండి, సర్వోన్నతుడై భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు అబ్రామును ఆశీర్వదించునుగాక. మీరు ఇక్కడ గమనించినట్లయితే అబ్రాము అని కనిపిస్తుంది తప్ప అబ్రహాము అని కనిపించడం లేదు. ఎందుకనంటే అప్పటికి ఇంకా అబ్రహాముకి పేరు మార్చబడలేదు. దేవుడు కొన్ని సందర్భాల్లో పేరు మార్చడం మనం గమనిస్తాము. పేరు మార్చినప్పుడు కొన్ని గొప్ప సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి అబ్రాము అనేటువంటి వ్యక్తికి అప్పటి వరకు పిల్లలు లేరు. పేరు మార్చిన తర్వాత దేవుడు అబ్రాముని అబ్రహాము చేసి జాతులకే తండ్రిగా మార్చడం మనం చూస్తాము. అనంతరం యాకోబుకు ఉన్నటువంటి పేరును కూడా మార్చి ఇజ్రాయేలు అని పెట్టి ఆ ఇజ్రాయేలుకు పుట్టినటువంటి పిల్లల ద్వారా ఒక దేశాన్ని ఏర్పాటు చేయడం చూస్తాము. ఆ తదనంతరం నూతన నిబంధనలో ఒక వ్యక్తికి పేరు మార్చబడటం మనం చూస్తాము. పునీత పేతురు గారికి ఉన్నటువంటి పేరు సీమోను అయితే ఆ సీమోనుని కేఫా అని మార్చి, కేఫా అనగా రాయి, దాన్నే గ్రీకు భాషలోకి వచ్చేసరికి ప్యాట్రోస్ అని ట్రాన్స్లేట్ చేశారు. సో ప్యాట్రోస్గా మార్చి ఆ రాయి మీద ఒక సంఘాన్ని కట్టి ఆ సంఘం శ్రీసభగా మార్చి శ్రీసభ మొత్తానికి తొలిపోపుగా పేతురు గారిని నియమించడం మనం చూస్తాం. అంటే పేరు మార్పు అనేది ఒక పెద్ద సంఘటనను ఎలా చూపిస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. సో ఈ విధంగా దేవుడు అబ్రాముకి అక్కడ దీవెనలు పలికారు. ఎవరి ద్వారా అని అంటే షాలేము రాజు అయినటువంటి మెల్కీసెదెకు ద్వారా దీవెనలు
కలిగించడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇక్కడ 2 అంశాలు మనకి చాలా ప్రాముఖ్యంగా గమనించాల్సినవి ఉన్నాయి. ఒకటి రొట్టె ద్రాక్ష సారాయము, రెండవది 10వ వంతు అనేటువంటి ఈ 2 అంశాలు. 10వ వంతు అనేది ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే కథోలిక శ్రీ సభలో ఇది అంతగా కనిపించదు, ఎక్కువగా పాటిస్తూ ఉన్నట్లుగా కనిపించదు. కానీ మిగిలినటువంటి శాఖల్లో మనం గమనించినట్లయితే ఈ దశమ భాగం అనేటువంటి అంశం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి, తీవ్రమైనటువంటి బోధనలు ఉంటూ ఉంటాయి. వాటిని వ్యతిరేకించడం నా ఉద్దేశం కాదు. బదులుగా ఇక్కడ జరిగేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పాత నిబంధనలో దశమ భాగం అనేటువంటి కాన్సెప్ట్ ఎందుకుంది అని అంటే, యూదా జాతిలో లేదా ఇజ్రాయేలుకు పుట్టినటువంటి 12 తెగల ద్వారా ఇజ్రాయేల్ అనే దేశం ఏర్పడింది. అయితే వారిలో ఒక తెగ అయినటువంటి లేవి తెగని దేవుడు ఎంచుకున్నాడు. మిగిలిన తెగలన్నింటికి కూడా దేవుడు ఆస్తులను పంచి ఇచ్చాడు ఆనాడు యెహోషువ ద్వారా. అయితే ఈ లేవి తెగ అనేది ఏదైతే ఉందో ఆ లేవి తెగకి ఎలాంటి భూమిని ఇవ్వలేదు, ఎలాంటి ఆస్తిని ఇవ్వలేదు. దేవుడే మీకు ఆస్తి, మీరు ఎల్లప్పుడూ కూడా సేవలు చేస్తూ ఉండాలి, మిమ్మల్ని ప్రత్యేకంగా యాజకత్వం కోసం ఎంచుకున్నాను కాబట్టి మీకు ఆస్తులు ఉండకూడదు అని మొదటి రూల్ పెట్టి వాళ్ళను పోషించడం కోసం, లేవీయులను పోషించడం కోసం మిగిలినటువంటి 12 తెగలు ఏవైతే ఉన్నాయో ఆ 12 తెగల మీద ఒక బాధ్యతను పెట్టాడు. ఆ బాధ్యతే దశమ భాగం. అంటే ఈ 12 తెగలు ఏం చేస్తాయంటే ప్రతి తెగ ప్రతి నెల తమకు పండినటువంటి దాంట్లో కానీ తాము సంపాదించినటువంటి దాంట్లో కానీ ఎంతో కొంత ఆ పంటను తీసుకొని వచ్చి లేదా గొర్రెపిల్లలను తీసుకొని వచ్చి ఈ లేవి తెగకి ఇచ్చేటువంటి వారు. తద్వారా లేవీయులకు ఆస్తులు లేకపోయినా కూడా బ్రతకడానికి వీలయ్యేది. ఏ విధంగా ఈ 12 తెగలు ఒక్కొక్క తెగ ఒక్కొక్క నెల పోషిస్తూ ఉందనుకుంటే సుమారుగా 12 నెలల పాటు ఈ లేవీయులు వాళ్ళ చేత పోషింపబడేటువంటి వారు. కనుక ఎవరైనా పాత నిబంధనలో దశమ భాగం ఇవ్వడం ఆపేస్తే లేదా పాత నిబంధనలో వారికి లేవీయులకి ఆహారాన్ని కానీ లేదా గొర్రెపిల్లలను తీసుకొని వచ్చి ఇవ్వడం ఆపేస్తే లేవీయులు ఆకలితో చనిపోతారు. అందువల్ల దేవుడు పాత నిబంధనలో దశమ భాగం మీద కొన్ని కఠినమైనటువంటి రూల్స్ పెట్టారు. ఎందుకనంటే జీవనాధారమే, లేవీయులకు జీవనాధారమే ఆ దశమ భాగం కాబట్టి. మరి దాన్ని నూతన నిబంధనలో దశమ భాగంగా ఈ రోజుకి పీడించుకొని తీసుకోవడం అనేది దారుణమైనటువంటి క్రియ. ఎందుకనంటే ఆ రోజు వారికి ఆ తిండి గింజలు అనేవి కూడా ఆఖరికి ఆ దశమ భాగం మీద ఆధారపడి ఉన్నాయి. అంతేకాదు పాత నిబంధనలో దశమ భాగం అనేది ఏ రూపంలో ఉంది అని అంటే కేవలం 2 రూపాల్లోనే ఉంది. ఒకటి ఆహారం రూపంలో, రెండవది వస్తువుల రూపంలో. ఆహారం అనేది ధాన్యం కావచ్చు, జంతువులు కావచ్చు. వస్తువులు అనేవి వివిధ రకాల వాళ్ళు ఇంటిలోకి వాడుకునేటువంటి సామాగ్రి లేదా సామాగ్రిని తయారు చేసుకోవడానికి వీలైనటువంటి ముడి పదార్థాలు లేదా ముడి వస్తువులు. సో వాటిని మాత్రమే తీసుకొచ్చి ఇచ్చేటువంటి వారు. పాత నిబంధనలో ఎక్కడ కూడా డబ్బులు అనేటువంటి ప్రస్తావన లేదు. కానీ ఈరోజు మనం చూసినట్లయితే అనేక సంఘాలు మీ జోబులో ఉన్నటువంటి ఆఖరి రూపాయి కూడా దానం చేయండి, దశమ భాగం ఇవ్వండి అని చెప్పి కొంతమంది బోధకులు చెప్తూ ఉండడం మనం చూస్తున్నాం. సరే, దాన్ని కొంచెం పక్కన పెడదాము. మనకిక్కడ బాగా గమనించాల్సినటువంటి అంశం ఒకటి ఉంది. రొట్టెను ద్రాక్ష సారాయమును కొని వచ్చెను. ఇక్కడ చూస్తే రొట్టె ద్రాక్షారసం తీసుకురావడం ఏంటి? అసలు ఆ రోజుల్లో ఈ ద్రాక్షారసము అనేటువంటి ఆచారము కనిపిస్తూ ఉంటుంది. ద్రాక్షారసాన్ని సేవించడం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎందుకనంటే నైలు నది పరివాహక ప్రాంతాల్లో కూడా ఈ ద్రాక్ష పంట బాగానే పండుతుంది. సో వాళ్ళు ఇజ్రాయెల్ దేశానికి రావడానికి పూర్వం కూడా ఆ ద్రాక్ష రసాన్ని సేవించడం మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ రొట్టె ద్రాక్షారసం ఈ రెండింటి కాంబినేషన్ అనేది పాత నిబంధనలో కనిపించడం కాస్త అరుదు అని చెప్పాలి. ప్రత్యేకించి ఇజ్రాయెల్ దేశం ఏర్పడక పూర్వము ఈ రెండింటి కలయిక అనేది మనకు పెద్దగా కనిపించదు. అయితే దీని యొక్క అసలు రూపం అనేది ఎక్కడ నెరవేరబోతోంది అని అంటే యేసుక్రీస్తులో నెరవేరబోతోంది అని చెప్పడం ఇక్కడ ఆదికాండంలోని రచయిత యొక్క ప్రధాన ఉద్దేశం. ఇది యేసుక్రీస్తు యొక్క శరీర రక్తాలకు సూచనగా ఉండబోతోంది. అది ఎలా అనేది మనం కాసేపట్లో తెలుసుకుంటాము. ఇది మొదటి రీడింగ్. ఇక రెండవ రీడింగ్కి వెళ్ళినట్లయితే పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 23 నుంచి 26 వచనాలు. ఇందులో జాగ్రత్తగా గమనించండి. ఏలైనా నేను మీకు అందించిన ఉపదేశము నేను ప్రభువు నుండియే పొందితిని. అంటే ఇప్పుడు పౌలు గారు ఏ విషయాన్నైతే చెప్పబోతున్నారో అది సూటిగా యేసుక్రీస్తు నుంచే అందుకున్నారు. కాబట్టి ఈ విషయంలో యేసుక్రీస్తు నుంచే అందుకున్నాడు. కాబట్టి ఈ విషయంలో ఆనాటి కొరింథీయులు కావచ్చు, ఈనాడు చూస్తున్నటువంటి నువ్వు నేను కావచ్చు, ఇతర శాఖల వాళ్ళు కావచ్చు, ప్రభువు నుంచి అందుకున్నటువంటి ఈ ఉపదేశాన్ని మార్చడానికి కానీ, ప్రభువు నుంచి అందుకున్నటువంటి ఈ ఉపదేశాన్ని లైట్ తీసుకోవడానికి కానీ, చూసి చూడనట్లు వదిలేయడానికి కానీ వీలు లేదు. అందుకనే పౌలు గారు స్ట్రెస్ చేసి మరీ చెప్తున్నారు, నొక్కి మరీ చెప్తున్నారు, నేను ప్రభువు నుండి పొందితిని. అది ఏంటి అని అంటే ఇక్కడ ఆయన వివరిస్తున్నారు. చూడండి, యేసుక్రీస్తు తాను అప్పగింపబడిన రాత్రి
ప్రభువు రొట్టెను తీసుకొని దేవునికి కృతజ్ఞతలు అర్పించి దానిని త్రుంచి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అని చెప్పడం చూస్తున్నాం. ఇక్కడ బాగా గమనించండి, ఈ మొదటి రీడింగ్కి రెండవ రీడింగ్కి మధ్య ఒక కంటిన్యూయేషన్ కూడా మనకు కనిపించడం చూస్తున్నాం. మొదటగా ఇక్కడ ఒక రొట్టెను తీసుకున్నాడంట ప్రభువు. రొట్టెను తీసుకొని, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, ఇది నా శరీరం అంటున్నాడు. ఇక్కడ మెల్కీసెదెకు ఏం తీసుకొచ్చాడు? రొట్టెను ద్రాక్షారసం తీసుకొచ్చాడు. ఇందులో మొదటి రొట్టె, ఆ రొట్టెనే ప్రభు అందుకున్నాడు. చూడండి, ఆ రొట్టెను తీసుకొని దేవునికి కృతజ్ఞతలు అర్పించి దానిని త్రుంచి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము. అంటే పాత నిబంధనలో ఏదైతే మెల్కీసెదెకు ఒక సూచాయగా చూపించాడో, పాత నిబంధనలో ఒక షాడోగా, ఒక నీడలాగా చూపించాడో, అది యేసుక్రీస్తులో పరిపూర్ణంగా నెరవేరింది. ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరానికి సూచన అని అన్నాడా? లేదు. దీన్ని కేవలం ఆచారంగా చేయండి అని అన్నాడా? లేదు. ఇక్కడ యేసుక్రీస్తు క్లియర్గా ఏమంటున్నాడు? ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు, మీరు దీన్ని చేసి తీరాల్సిందే అని యేసుక్రీస్తు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఒక ఉపదేశం చేశాడు. ఈరోజు మరి ఎన్ని సంఘాల్లో ఈ ప్రభువు బల్ల అట్లీస్ట్ ఆ పేరుతోనైనా ఎంతమంది దీన్ని అనుసరిస్తున్నారు? కథోలిక శ్రీసభలో ఆరాధన అంటేనే ఈ దివ్యసప్రసాదం అందించడం, దివ్యసప్రసాదాన్ని ప్రజలకు అందించడమే దివ్యబలి పూజలో అత్యంత ప్రధానమైనటువంటి ఘట్టం. ఇకపోతే అదేవిధంగా భోజనం తర్వాత పాత్రను తీసుకొని, అనగా ద్రాక్షారసం ఉన్నటువంటి పాత్రను తీసుకొని, ఈ పాత్ర నా రక్తములోనైన నూతన నిబంధన. ఇక్కడ చూడండి, ఇక్కడ మెల్కీసెదెకు ఏం తీసుకొచ్చాడు? ద్రాక్షారసాన్ని తీసుకొచ్చాడు. అదే ద్రాక్షారసాన్ని యేసుక్రీస్తు తీసుకొని, ఈ పాత్ర నా రక్తంలోనైన నూతన నిబంధన. ఈ నూతన నిబంధన అనేటువంటి పదం కూడా మనకి ఇంపార్టెంట్. పాత నిబంధన అనేది ఆల్రెడీ ఒకటి ఉంది. పాత నిబంధన ఎక్కడ చేసుకున్నారు అని అంటే, మనం గమనిస్తే దాదాపుగా నిర్గమకాండం 15 నుంచి 20 అధ్యాయాల మధ్య, 14 నుంచి 20 అధ్యాయాల మధ్య మోషే ప్రజలందరినీ సీనాయి కొండ దగ్గరకు పిలిచి కొన్ని జంతువులను బలి ఇచ్చి, జంతువుల యొక్క రక్తాన్ని పళ్ళెంలో తీసుకొని, ఆ పళ్ళెంలో ఉన్నటువంటి రక్తాల్లో చేతులు పెట్టి, ఆ చేతిని ఇజ్రాయేల్ అందరి మీద చిలకరిస్తూ, మీరందరూ దేవునితో ఇప్పుడు నిబంధన చేసుకుంటున్నారు, దేవుడు మీతో చేసుకుంటున్నటువంటి రక్త నిబంధన ఇదే అని చెప్పడం చూస్తాము. ఆ రక్త నిబంధనే పాత నిబంధన. ఈరోజు యేసుక్రీస్తు తన రక్తముతో ఒక నిబంధన చేస్తున్నాడు ప్రజలందరితో. ఆ నిబంధనే నూతన నిబంధన. దీన్ని మీరు పానము చేయనప్పుడల్లా అన్నాడు తప్ప, దీన్ని మీరు ఆచారంగా చేసినప్పుడల్లా అని అన్నాడా? లేదు. కాబట్టి ఒకవేళ మీరు యేసుక్రీస్తు శరీర రక్తాలను అందుకునేటువంటిది ఆచారంగా చేస్తున్నటువంటి సంఘంలో ఉంటే, అక్కడ నుంచి పారిపోవాలి అనడానికి మొట్టమొదటి సూచనే ఈ రీడింగ్. ఆ తర్వాత నా జ్ఞాపకార్థము చేయుడు, దీన్ని చేసి తీరాల్సిందే. ఒకవేళ మీరు వెళుతూ ఉన్నటువంటి సంఘంలో యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తాలను క్రమముగా తరచుగా అందించకపోతే, అవసరమైతే ప్రతిరోజు అందించకపోతే, ఆ సంఘం నుంచి మీరు బయటకు రావాలి, అక్కడ నుంచి మీరు అసలైనటువంటి శ్రీసభలోకి రావాలి అని చెప్పడానికి సూచన ఇదే. ఎందుకనంటే అపోస్తలులు సైతం మొదటి అధ్యాయంలోనే మనం చూస్తాము. అపోస్తలుల చర్యలు మొదటి అధ్యాయంలో వారు ప్రతిదినము ఏకముగా దేవాలయంలో కూడుకొనుచు రొట్టెను విరుచుచు అనేటువంటి పదం మనకు బైబిల్లో కనిపిస్తూ ఉంది. అంటే వాళ్ళు ప్రతిరోజు దేవాలయంలో రొట్టెను విరుస్తూ ఉండేటువంటి వాళ్ళు. ఆ రొట్టెను విరిచేటువంటి కార్యక్రమమే దివ్యబలి పూజ. దానికి పెట్టినటువంటి పేరు లేదా పిలుస్తున్నటువంటి పేరే దివ్యబలి పూజ. ఆ దివ్యబలి పూజ అనేది మీ సంఘంలో లేకపోతే, మీ శాఖలో లేకపోతే, మీరు వెంటనే దాని నుంచి బయటకు రావాలి అనడానికి ఈ మాటల సూచన. అప్పుడు ఇంకా మాట్లాడుతూ పౌలు గారు అంటున్నారు, ఈ రొట్టెను భుజించినప్పుడల్లా అన్నాడు తప్ప, మీరు దీన్ని ఆచారంగా చేసినప్పుడల్లా అని అనలేదు. ఆ శరీరాన్ని భుజించినప్పుడల్లా, ఈ పాత్ర నుండి పానం చేయనప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు. అందుకనే మనం దివ్యబలి పూజలో మనం కూడా పలుకుతాము, ప్రభువా ఇదిగో మీరు మరలా వచ్చే వరకు మేము వేచి ఉంటాము, మీ మరణాన్ని ప్రకటిస్తాము, మీ పునరుత్థానాన్ని గురించి అందరికీ చెబుతాము అని మనము ప్రతి దివ్యబలి పూజలో దేవునికి వాగ్దానం చేస్తూ ఉన్నాం. మరి కథోలికులమైనటువంటి మనం అలాంటి వాగ్దానం చేస్తున్నటువంటి మనము నిజంగా ఆయన మరణాన్ని గురించి ప్రకటిస్తున్నామా? ఆయన ఉత్థానం కొరకు వేచి చూస్తూ ఉన్నామా? ఆయన తిరిగి వచ్చేటువంటి ఆ రాకడ కొరకు వేచి చూస్తున్నామా? వేచి చూస్తూ ఇతరులను ఆ రాకడ కొరకు సిద్ధం చేస్తున్నామా లేదా
మనల్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలి, కథోలికులం అందరం కూడా. సో ఈ విధంగా పాత నిబంధనలో ఉన్నటువంటి రొట్టె ద్రాక్షారసం అనేది కొరింథీయుల్లో పౌలు గారు బోధిస్తూ ఉన్నారు. ఇది నిజమైనటువంటి యేసుక్రీస్తు శరీర రక్తాలు అని చెప్పడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఈ తదనంతరం ఈ 26వ వచనాలు ఇంకా కిందకు వెళితే, దీన్ని ఆచారంగా మీరు స్వీకరించవద్దు, దీన్ని ఎవరైనా అమంగళకరంగా స్వీకరించకూడని రీతిలో స్వీకరిస్తే మీరు మరణించేటువంటి ప్రమాదం ఉంది. అందుకనే మీలో అనేకులు బలహీనులై ఉన్నారు, అందుకనే మీలో అనేకులు చనిపోయారు ఇప్పటికే అని పౌలు గారు హెచ్చరించడం కూడా మనకి రీడింగ్స్లో ఈ తదనంతర వచనాల్లో కనిపిస్తూ ఉంది. కనుక మీరు ఒకవేళ ఆచారంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నట్లయితే, ఒకవేళ కథోలికులమైనటువంటి మనమందరం కూడా దివ్యబలి పూజకు వెళ్ళినప్పుడు దివ్యబలి పూజలో మనం స్వీకరిస్తున్నది యేసుక్రీస్తు యొక్క శరీర రక్తాలను అని గుర్తించకుండా ఏదో ఆచారంగా వెళ్ళాము, ఏదో 4 ప్రార్థనలకి బదులు చెప్పాము, వెంటనే వెళ్ళి నాలుక తెరిచి దివ్య సప్రసాదాన్ని తీసుకొని వచ్చేసాము అనేటువంటి ఆలోచనలో మనం ఉండిపోకూడదు. బదులుగా ఇది యేసుక్రీస్తు యొక్క శరీర రక్తాలు, యేసుక్రీస్తు యొక్క నూతన రక్త నిబంధనలో మనం భాగస్వాములం అవుతున్నాము, యేసుక్రీస్తు యొక్క రక్తంలో మనం భాగస్వాములం అవుతున్నామని గుర్తుంచుకోవాలి. అందుకే మనం దివ్యబలి పూజకు వెళ్ళి ఈ శరీర రక్తాలను స్వీకరించే ముందుగా వీలైతే మన పాపాలను ఒప్పుకోవడానికి సఖ్యతా సంస్కారాన్ని ఉపయోగించుకోవాలి. పాప సంకీర్తనను ఉపయోగించుకొని చావైనటువంటి పాపాలన్నిటిని కూడా ఒప్పుకొని ఆ తదనంతరం యేసుక్రీస్తు యొక్క శరీర రక్తాలను స్వీకరించేటువంటి అవకాశాన్ని మనం తీసుకోవాలని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఇకపోతే మూడవదిగా శుభవార్త రీడింగ్ మనం చూస్తున్నాం. లూకా శుభవార్త 9వ అధ్యాయం నుంచి మనం గమనిస్తున్నాము. ఇక్కడ యేసుక్రీస్తు ప్రజలందరికీ కూడా ఆహారం పెట్టినటువంటి సంఘటన, 5,000 మందికి ఆహారం సంఘటన చూస్తున్నాం. ఇందులో కూడా ప్రత్యేకించి మళ్ళీ ఆ రొట్టె అనేటువంటి అంశం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడి వరకు జనరల్గా చదువుతాను, ఇదంతా మీకు తెలిసిందే కాబట్టి. జనసమూహంలో ఈ విషయం తెలుసుకొని వారిని వెంబడించను. యేసు వారిని చేరబిలిచి దేవుని రాజ్యం గురించి వివరించుచు రోగులను స్వస్థపరచను. ప్రొద్దుగుంకను ఆరంభించినప్పుడు 12 శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది నిర్జన ప్రదేశము, ఇక వీరిని పంపివేయుడు, పల్లెపట్టులకు వెళ్ళి వారికి కావలసిన భోజన వస్తువులను చూసుకొందురు అని ఆయనతో చెప్పిరి. మీరే వీరికి భోజనం పెట్టుడు అని ఆయన వారితో పలికెను. ఇక్కడ ఏమవుతుందంటే, యేసుక్రీస్తు యొక్క బోధనలు వినడానికి ప్రజలు వచ్చారు. వాళ్ళు ప్రజలందరూ పాపం పొద్దునుంచి కూర్చొని సాయంత్రం దాకా విన్నారు. ఇక సాయంత్రం అయిపోతుంది, మన దగ్గరేమో డబ్బులు లేవు, వీళ్ళందరికీ ఆహారం పెట్టేంత సీన్ మన దగ్గర లేదు, కాబట్టి ప్రభువా వీళ్ళని పంపించేద్దాము, ప్రజలందరూ కూడా వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారాన్ని సిద్ధం చేసుకుంటారు అని అపోస్తలులు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు. అంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారాన్ని వాళ్ళే చూసుకుంటారు ప్రభువా, వాళ్ళని పంపేద్దాము, ఇది నిర్జన ప్రదేశము, ఇక్కడ ఏమీ దొరకదు అని శిష్యులు అంటే, యేసుక్రీస్తు అన్నాడు చూడండి, మీరే వీరికి భోజనం పెట్టుడు. లాజికల్గా ఆలోచించండి. ఆ రోజు యేసుక్రీస్తు అక్కడ అద్భుతం చేసి ఆయనే ఆహారాన్ని పెట్టాడు. కానీ శిష్యులతో ఒక మాట అంటున్నాడు, మీరే వీరికి భోజనం పెట్టుడు. అంటే మీరు జస్ట్ డిస్ట్రిబ్యూట్ చేయండి అనేటువంటి రీతిలో ఆయన చెప్పట్లేదు. అందుకని నేను గ్రీన్ కలర్లో హైలైట్ చేశాను. మీరే వీరికి భోజనం పెట్టుడు అనేది తదనంతర కాలంలో ఎలా నెరవేరింది అనేది చెబుతాను. ముందుగా ఇక్కడికి వెళదాము అని పలికెను. మా యొద్ద ఉన్నవి 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే. మేము పోయి వీరందరూ కావాల్సిన ఆహార పదార్థాలు కొనితెత్తుమా అని శిష్యులు అడిగిరి. ప్రభువా, నువ్వు చెప్పింది బాగానే ఉంది, ఇక్కడ ఉన్నటువంటి ఎవరో ఒక వ్యక్తి 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఇచ్చారు, ఇవి తప్ప మా దగ్గర ఇంకేం లేవు, ఇంతమందికి ఆహారం పెట్టేంత సీన్ ఇక్కడ లేదు, మరి వీళ్ళందరికీ కావాల్సినటువంటి ఆహారాన్ని మేమేమన్నా కొని తీసుకొని రావాలనా? నిజానికి వాళ్ళ దగ్గర అంత డబ్బులు కూడా లేవు కొని తీసుకురావడానికి. పోనీ కొందామా అంటే అవతల 5,000 మందికి ఆహారాన్ని సిద్ధం చేసినటువంటి వ్యక్తులు ఎవరు ఉంటారు? ఓ 10 మందికి అంటే ఆనాడు ఉన్నటువంటి షాపుల్లోనో లేదా ఆనాడు ఉన్నటువంటి ఆ షాపుల ప్రకారం ఈనాటితో పోల్చలేము. ఆనాడు ఏవైతే పద్ధతులు ఉంటాయో ఆ పద్ధతిలో ఒక 10 మందికి 20 మందికి అంటే భోజనాలు సిద్ధం చేయడం సులువేనేమో, కానీ 5,000 మందికి భోజనాలు చేయడం సులువేనా? సో ఇండైరెక్ట్గా శిష్యులు ఇక్కడ ఒక రకంగా యేసుక్రీస్తుకి ఏమంటారు పనిచేస్తూ ఉన్నట్టుగా లేదా కొంచెం వ్యంగ్యంగా చెప్తూ ఉన్నట్టుగా, ఇంతమందికి మేమేమైనా కొనుక్కొని రమ్మంటారా? మరి 5,000 మంది ఉన్నారు అక్కడ. సో ఇండైరెక్ట్గా వాళ్ళు అలాగే అడుగుతున్నారు. అప్పుడు శిష్యులు అడిగితే ఇక్కడ చూడండి, రమారమే 5,000 మంది పురుషులు ఉండిరి, అక్కడ లెక్కేసింది పురుషులను మాత్రమే, పురుషులే 5,000 మంది ఉన్నారు. ఒక స్త్రీలు బేబీ ఒక 1,000-2,000 వేసుకోండి, స్త్రీలు పురుషులు కలిసి వచ్చారంటే, ఫ్యామిలీ కలిసి వచ్చారంటే ఒక 500 మంది 1,000 మంది పిల్లల్ని వేసుకున్నా కూడా రఫ్గా 7,500 మంది 8,000 మందికి ఆహారం అది. అసలు స్త్రీలను లెక్కలో నుంచి తీసేశారు, స్త్రీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు అని అంటే ఒక 10,000 మంది కూడా ఉన్నారేమో ఆ రోజుల్లో. మరి అంతమంది ఉంటే అప్పుడు యేసుక్రీస్తు చూడండి, వారిని పంక్తులు తీర్చి పంక్తికి 50 మందిని చొప్పున కూర్చుండబెట్టుడని ఆయన శిష్యులతో చెప్పగా వారు అట్లే కూర్చుండబెట్టారు. పిమ్మట యేసు 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని ఆకాశం వైపు చూచి వాటిని ఆశీర్వదించి త్రుంచి, ఇక్కడ మీరు ఈ లాంగ్వేజ్ గమనించండి,
ఆకాశం వైపు చూచి, అనగా పైకి చూసి వాటిని ఆశీర్వదించి వాటిని త్రుంచి. ఇక్కడికి రండి. యేసుక్రీస్తు ఆ శరీర రక్తాలని మార్చేటువంటి సమయంలో, రొట్టెను శరీరంగా మారుస్తున్నటువంటి సమయంలో, కడరాత్రి విందులో శిష్యులను కూర్చోబెట్టుకొని ఆ రొట్టె గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కూడా అదే రీతిలో చూడండి, ప్రభువుని తీసుకొని దేవునికి కృతజ్ఞతలు అర్పించి, అనగా పైకి చూసి దేవునికి కృతజ్ఞతలు అర్పించి దానిని త్రుంచి, సేమ్ అదే లాంగ్వేజ్ ఇక్కడ మరలా చూడండి. యేసుక్రీస్తు వాటిని ఆశీర్వదించి త్రుంచి ప్రజలకు వడ్డింపుడు అని శిష్యులకు ఇచ్చాను. వారందరూ భుజించి సంతృప్తి పొందిన పిదప మిగిలిన ముక్కలు శిష్యులు 12 గంపలకు ఎత్తిరి. ఇక్కడ చూస్తే 12 గంపలు అనేవి యూజువల్గా 12 గోత్రాలకి సూచనలు, 12 తెగలు, ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి 12 తెగలు. అనగా నేను ఈ 12 తెగలను పోషించేటువంటి దేవుణ్ణి. పాత నిబంధనలో యావే దేవుడు ఏ విధంగా అయితే మన్నాతో పోషించాడో, ఈరోజు నేను నూతన నిబంధనలో దివ్య సప్రసాదం ద్వారా నా శరీరం ద్వారా పోషిస్తాను, ఇజ్రాయెల్ దేశం మొత్తాన్ని పోషిస్తాను, 12 తెగలను పోషించబోతున్నాను అనడానికి ఇది సూచన. ఇక్కడ చూస్తే ప్రజలకు వడ్డింపుడు అని శిష్యులకు ఇచ్చను. ఇక్కడ చూడండి, మీరే వీరికి భోజనం పెట్టుడు అని చెప్పి ప్రజలకు వడ్డింపుడు. అంటే శిష్యులే ఈ శరీర రక్తాలను తదనంతర కాలంలో అర్పించబోతున్నారు. ఈరోజు చూస్తే యేసుక్రీస్తు మరణించిన తర్వాత ఎవరో, ఎందుకు పౌలు గారిని ఎగ్జాంపుల్ తీసుకోండి. ఈ మాటలు చెప్పే నాటికి, పౌలు గారు ఈ మాటలు చెప్పే నాటికి యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయారు. కానీ పౌలు గారు ఈ మాటలను మాత్రం వదలలేదు. చూడండి, ఈ రోజుకి కథోలిక శ్రీసభలో మాత్రమే ఈ మాటలను ఇంకా వాడుతూ ఇలాంటి దివ్యబలి పూజను అర్పిస్తూ ఉన్నది ఇంకా కథోలిక శ్రీసభ మాత్రమే. చూడండి, ఇది నా శరీరము, దీన్ని జ్ఞాపకార్థం చేయండి అని చెప్పి ఇక్కడ పౌలు గారు ఇక్కడ ఏదైతే మీరే వీరికి భోజనం పెట్టుడు అని ఆ రోజు యేసుక్రీస్తు ఏదైతే చెప్పాడో, ఈరోజు పౌలు గారు ఇక్కడ ఒక గురువుగా, ఒక బిషప్గా ఆయన ఇక్కడ దివ్యబలి పూజను అర్పించి ఈ శరీరాన్ని ఆనాటి కొరింథీ పౌరులకు ఇస్తూ ఉన్నాడు దివ్యబలి పూజలో. ఈరోజు గురువులు మన మధ్యలో ఉండి మీరే వీరికి భోజనం పెట్టుడు అనేటువంటి యేసుక్రీస్తు మాట ద్వారా ప్రజలకు, మనందరికీ కూడా దివ్య సప్రసాదాన్ని వడ్డిస్తున్నారు, మనందరికీ ఆత్మీయ భోజనాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు ఈ రోజుకి కూడా. అంటే ఈ 3 రీడింగ్స్లోనూ మీరు గమనించండి, ఆదికాండంలో మెల్కీసెదెకు తీసుకుని వచ్చినటువంటి రొట్టె ద్రాక్ష సారాయమే పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. దాని గురించే 5,000 మందికి చెప్పినటువంటి పెట్టినటువంటి ఆహారం సంఘటనలోనూ ఇదే చూస్తాము. ఆ తదనంతరం 4,000 మందికి ఆహారం పెట్టినప్పుడు కూడా ఇదే సిమిలర్ ప్యాటర్న్ మనం చూస్తాము. ఆ తదనంతరం పాత నిబంధనలో దేవాలయంలో కూడా దేవుని యొక్క మందసానికి ముందుగా 12 రొట్టెలను ఉంచేటువంటి వారు. దీనన్నిటి మీద నేను ఆల్రెడీ ఒక బైబిల్ స్టడీ చేశాను. దివ్య సప్రసాదం మీద పాత నిబంధనలో ఉన్నటువంటి అంశాలు మొదలుకొని ఇది కూడా ఆఖరికి షాలేం రాజైన మెల్కీసెదెకు, ఈ ద్రాక్ష సారాయం, ఈ అంశాన్ని కూడా నేను అందులో ఇంక్లూడ్ చేశాను. 20 ఎపిసోడ్లతో ఒక పెద్ద కార్యక్రమం నేను ఆల్రెడీ చేశాను దివ్య సప్రసాదం మీద. దాన్ని మీరు చూడాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఈ రీతిలో ఇవి కేవలము ఏదో మాటలు కాదు. యేసుక్రీస్తు నిజంగా వాంటెడ్గా తన యొక్క శరీరాన్ని ప్రజలందరూ తినాలని కోరాడు. మీకు ఇంకా డౌట్ ఉంటే మీరు జస్ట్ యోహాను సువార్త 6వ అధ్యాయం ఓపెన్ చేసి 6వ అధ్యాయం మొత్తం చదవండి. యేసుక్రీస్తు అక్కడ క్లియర్గా చెప్పాడు, నా శరీరాన్ని భుజించి నా రక్తమును పానమును చేసిన వాడిని నేను అంతిమ దినమున లేపుదును. మీలో ప్రాణం ఉండాలంటే, మీలో జీవం ఉండాలంటే నా శరీరాన్ని భుజించి తీరాల్సిందే అని కరాఖండిగా చెప్తే అక్కడ ఉన్నటువంటి యూదులు కొందరు, ఈయన శరీరాన్ని మనం ఎట్లు తినగలము, మనం తినడానికి ఈయన తన శరీరం ఇస్తాడా అని ఆయన మీద డౌట్ పడి, యేసుక్రీస్తు మీద డౌట్ పడి యేసుక్రీస్తును విడిచి వెళ్ళిపోయారు. మరెన్నడూను ఆయనను అంగీకరింపరైరి, వెంబడింపరైరి అనేటువంటి మాట మనకు 6వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆ తదనంతరం శిష్యుల దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు అడిగారు, మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతారా అని అడిగారు. అంటే మీరు వెళ్ళిపోయినా సరే ఈ మాటల విషయంలో, నా శరీరాన్ని భుజించడం అనేటువంటి మాటల విషయంలో నేను వెనక్కి తగ్గను అనేటువంటి ఉద్దేశంలో యేసుక్రీస్తు ఆ మాట అంటే, అప్పుడు పేతురు ముందుకు వచ్చి అన్నాడు, ప్రభు నీవు నిత్య జీవపు మాటలు గలవాడు. ఈరోజు మాకు ఈ మాటలు అర్థమై ఉండకపోవచ్చు, నిత్య జీవపు మాటలు ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు మాకు అర్థమై ఉండకపోవచ్చు, కానీ నేను మిమ్మల్ని నమ్మాము కాబట్టి మీతోనే ఉంటామని చెప్పడం మనం చూస్తున్నాం. అలాగే ఈ దివ్య సప్రసాదము అనేది ఎలా మారుతుంది, ఎందుకు మారుతుంది, ఎప్పుడు మారుతుంది అనేది మనకి 100కు 100% మన భౌతిక నేత్రాలకు కనిపించకపోవచ్చు. కానీ యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఇది. ఆ ఆజ్ఞను తూచా తప్పకుండా పౌలు గారు మాట్లాడుతున్నారు ఇక్కడ. పౌలు గారు తీసుకున్నది ఒక రొట్టెనే, మరి ఆ రొట్టెను తీసుకుని ఆయన ఏమంటున్నాడు, ఇది నా శరీరము అని అన్నాడు. అంటే పౌలు గారు గుర్తించినటువంటి అంశాలను కూడా గుర్తించినటువంటి వ్యక్తులు, శాఖలు ఈరోజు క్రైస్తవుల మధ్యలోనే ఉన్నారు.
అందుకనే దీన్ని గుర్తించడానికే మన కథోలిక శ్రీసభ ఈ పండుగ ఏర్పాటు చేసింది. క్రీస్తు శరీర రక్తముల మహోత్సవం. ఈ ప్రాధాన్యతను మనం తెలుసుకోవాలి. ఆయన శరీర రక్తాలను భుజించాలి. ఆ రక్తాన్ని పానం చేసి ఆ శరీరాన్ని భుజించి మనం అంతిమంగా పరలోకం చేరాలి అనేటువంటి ఉద్దేశంతో దాన్ని గుర్తించడానికి ఈ పండుగని ఏర్పాటు చేసింది. నేను చేసినటువంటి దివ్య ప్రసాదం మీద నేను చేసినటువంటి ఆ బైబిల్ స్టడీని కూడా మీరు వీక్షించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.